जश्न है भारत, रग रग में है जीत की आदत, ऐसा हुनर दुश्मन भी सलामी दे। तू सूरज हम तेरे उजाले, तुझसे जुदा नहीं होने वाले, आखिर तक हम सफर तिरंगे के। जय हिंद जो नस नस में है, हर बाजी फिर बस में है, सिद्ध ठान के हिंदुस्तान बोले। सुजलाम सुफलाम मलयज शीतलाम सस्य श्यामलाम वंदे मातरम। सुजलाम सुफलाम मलयज शीतलाम सस्य श्यामलाम वंदे मातरम। నేను 4వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మన జాతీయ జెండా గురించి ఒక కవిత చెప్పబోతున్నాను. ఎగరాలి ఎగరాలి నా దేశపు మూవెన్నెల జెండా, భారతీయుడి గుండెల్లో దేశభక్తి నిండా, శాంతి కపోతంలా కనబడే శ్వేత వస్త్రం నా జెండా, కవ్విస్తే రక్తవర్ణపు రంగు పులుముకోకుండా, గణతంత్రపు గంటారావం ప్రతి గుండెల్లో మ్రోగగా, శత్రుదేశపు గుండెల్లో మృత్యు ఘంటికలు మ్రోగవా, ఎల్లువైన దేశభక్తి ఏరులైక పారగా, ఎల్లువైన దేశభక్తి ఏరులైక పారగా, ఎర్రకోటి గొంతుకొచ్చి జాతి గీతం పాడగా, జై హింద్ అని జనగణమన పాడగా. జై జై హింద్. అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నమస్కారం. నా పేరు బాలత్రిపుర. నేను విద్యా స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాను. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా నేను ఒక చక్కని పాటని పాడబోతున్నాను. ఎగరాలిరా మన స్వాతంత్ర జెండా, ఎగరాలిరా మన జాతీయ జెండా, ఎగరాలిరా మన స్వాతంత్ర జెండా, ఎగరాలిరా మన జాతీయ జెండా, ఎగిరితే మనకెంతో హాయినిచ్చురా, ఎగిరితే మనకెంతో హాయినిచ్చురా, 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 ఎగరాలిరా మన స్వాతంత్ర జెండా, ఎగరాలిరా మన జాతీయ జెండా, పింగళి వెంకయ్య గారి ప్రతిపాదనరా, పింగళి వెంకయ్య గారి ప్రతిపాదనరా, మువ్వన్నెల జెండాకి ముక్తి కలిగరా, మువ్వన్నెల జెండాకి ముక్తి కలిగరా, మన గాంధీ నెహ్రూ బాసు సింగు కలలు పండెరా, మన గాంధీ నెహ్రూ బాసు సింగు కలలు పండెరా, మన భరతమాత జాతికి ముక్తి బాటరా, విముక్తి బాటరా, ఎగరాలిరా మన స్వాతంత్ర జెండా, ఎగరాలిరా మన జాతీయ జెండా. దేశం ఓంకారమై ఒకే ఒక దేశం శాంతి గీతాన్ని వినిపించింది, పరాయి మూకలు ఎదురెలుతుంటే పరాలనే తెగదోచుకు తింటే, ఆ ఒకే ఒక్క దేశం పౌరుష జ్వాలలు రగిలించింది, పోరాటానికి ఉసిగలిపింది. సలాం ఇండియా, సలాం ఇండియా, సలాం ఇండియా, సలాం ఇండియా. ధన్యవాదాలు. నా పేరు జ్ఞానశ్రీ. నేను 10వ తరగతి విఐటి స్కూల్లో చదువుతున్నాను. నేను ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక మంచి గేయ కవిత చెప్పబోతున్నాను. 3 రంగుల జెండా, ముచ్చటైన జెండా, మన స్వాతంత్ర వీరులను స్మరణకు తెస్తుంది త్రివర్ణ జెండా. తెల్లదొరల బానిసత్వం నుండి భరతమాత ముద్దు బిడ్డలుగా మార్చింది జయ పతాకం. అజ్ఞానం అనే చీకటిలో ఉంటూ కరిగిపోతున్న కొవ్వొత్తిలా బ్రతికాము కొన్ని తరాల దాకా. మౌనంగా ఉన్న సముద్రం ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న అలల వలె మన భారత వీరులు సమరం జాతీయ జెండాను ఎగిరించింది.
భారతదేశ సంఖ్యలను ఒక్కసారిగా విడిచి వారు తమ ప్రాణాలను లెక్క చేయకుండా వారి ప్రాణాలను తృణప్రాయంగా పెట్టి జాతీయ జెండాను ఎగురవేశారు. వారు మహాత్మా గాంధీ, నేతాజీ, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి మహనీయులు ఎందరో. నమస్కారం, నా పేరు నిత్య. నేను 4వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను మన దేశం గురించి చెప్పబోతున్నాను. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ మొదట భారతీయులు, తర్వాత వారిది ఏ మతమైనా ఏ కులమైనా అయి ఉండవచ్చు. భారతదేశంలో పుట్టిన వాళ్ళందరూ అన్ని మతాల వారు భారతదేశంలో లేరంటే చైనా, పాకిస్తాన్ లాంటి దేశాలు తీసుకొని తోక జాడిస్తూ బెదిరిస్తూ ఉంటాయి. ఇక నువ్వు వాటికి అవకాశం ఇవ్వకూడదు. ధన్యవాదాలు. నమస్కారం, నా పేరు హితాయి శ్రీసాయి. నేను 5వ తరగతి చదువుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు. నేను శ్రీ నారాయణ రెడ్డి గారు చెప్పిన 2 మాటలు నేను పాటలా పాడబోతున్నాను. నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం కర్ణాకరంగా, నా దేశం సంస్కార గంగా, నా దేశం కర్ణాకరంగా, నా దేశం సంస్కార గంగా. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు ధన్యవాదాలు. నా పేరు జాహ్నవి. నేను 10వ తరగతి విఐటి స్కూల్లో చదువుతున్నాను. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నేను ఒక చక్కని పాట పాడబోతున్నాను. భారత మాతకు జై జైలు, బంగారు భూమికి జై జైలు, భారత మాతకు జై జైలు, బంగారు భూమికి జై జైలు, ఆ సేతు హిమాచయ సస్య శ్యామల, ఆ సేతు హిమాచయ సస్య శ్యామల, జీవితాత్రికి జై జైలు, ఆ సేతు హిమాలయ సస్య శ్యామల, జీవితాత్రికి జై జైలు, భారత మాతకు జై జైలు, బంగార భూమికి జై జైలు, భారత మాతకు జై జైలు, బంగార భూమికి జై జైలు. త్రివేణి నది సంగ్రమం, త్రివేణి నది సంగ్రమం, 4 వేదములు పుట్టిన ఊరు, త్రివేణి నది సంగ్రమం, 4 వేదములు పుట్టిన ఊరు, భారత మాతకు జై జైలు, బంగార భూమికి జై జైలు, భారత మాతకు జై జైలు, బంగార భూమికి జై జైలు. గీతామృతమును పంచిన ఊరు, గీతామృతమును పంచిన ఊరు, గీతామృతమును పంచిన ఊరు, గీతామృతమును పంచిన ఊరు. ధన్యవాదాలు. నా పేరు శశిక్. నేను 5వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను భారతదేశం గురించి చెప్పబోతున్నాను. ఎగురుతుంది మూగవ నేల కీర్తి పతాకం, తాల్మానికం, మహాత్ములు చేసిన త్యాగానికి అది త్యాగపర, దేశ సమైక్యతకి అది కాశ్మయుగం, సత్యానికి చిహ్నమైన శ్వేతయుగం, ప్రగతిగా ప్రతిరూపమైన హరితయుగం. నమస్కారం, నా పేరు పుష్పిక తపస్సు. నేను 4వ తరగతి మన విఐటి స్కూల్లో చదువుతున్నాను. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనమందరం స్వాతంత్ర దినోత్సవ పండుగ జరుపుకుంటాము. దీనిలో కాషాయం రంగు, తెలుపు రంగు, ఆకుపచ్చ రంగు కాకుండా అశోక చక్రం కూడా ఉంటుంది. అశోక చక్రంలో చాలా గీతలు ఉంటాయి. ఒక్కొక్క గీతకి ఒక్కొక్క అర్థం ఉంటుంది. ప్రేమ, భగవంతుని పట్ల భక్తి, పాప భీతి, నైతికత, ఈశ్వరి జ్ఞానం, భగవంతుని పట్ల ఎరుక, జాలి, ధర్మ విచక్షణ, ఆర్ద్రత, ఆహ్వానం, దయ,
న్యాయం, ఖచ్చితత్వం, నిజాయితీ, లాభాపేక్ష లేకుండా, సంయమనం, హుందాతనం, విశ్వాసం, మంచి కరుణ, ధైర్యం, సహనం, ఈ 24 విలువలు కలిసి కొలుసుకోవాలి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు ఇందు. నేను విఐటి స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాను. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఒక చక్కని ఉపన్యాసం ఇవ్వబోతున్నాను. ఈరోజు మన భారతదేశంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా భారతదేశం అంతటా జరుగుతున్నాయి. మన భారతదేశంలో విభిన్న కులాలు, జాతులు, మతాల వారు జీవిస్తున్నారు. వారు విభిన్న సాంప్రదాయాలు, ఆచారాలను పాటించేవారు. కానీ స్వాతంత్ర దినోత్సవ సందర్భంలో అవన్నీ వదిలేసి అందరూ కలిసికట్టుగా చేరి జరుపుకునే పండుగే ఈ జాతీయ పండుగ. అదే మన స్వాతంత్ర దినోత్సవం. అసలు స్వాతంత్రం అంటే ఏమిటి? స్వాతంత్రం అంటే ఎవరి కింద బందీలుగా కాకుండా మన రాజ్యాంగం, మన చట్టాలు, పాలనా విధాలను అలవర్చుకొని దానికి అనుగుణంగా జీవితాన్ని గడపడమే. 77 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారి పాలన నుండి మనకి విముక్తి వచ్చిన రోజే ఈ స్వాతంత్ర దినోత్సవం. భారత స్వాతంత్ర సమరయోధుల్లో యువకుల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ భారతదేశానికి స్వాతంత్రం సమకూర్చడానికి కాలు కదిపిన వారే. వారి యొక్క మరణం వల్లే, వారి యొక్క వీరోచిత మరణం వల్లే ఈరోజు మనం ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అలాంటి మహనీయులందరికీ నా హృదయపూర్వక వందనాలు.